హలో అండి, అందరు బాగున్నారా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సప్త శనివార వ్రతం 6వ వారం పూజ అయిపోయిందండి. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ నుండి నేను ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నా. పూజ నేను ఎలా చేస్తున్నాను ఏందనేది ఎక్కడ వీడియోలు పెట్టాలి, మీరు గమనించండి. అంటే నేను పిండి ప్రమిదలు చేసేటప్పుడు, నువ్వులుండలు చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు అంటే అలాంటి ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టలేదు. కాబట్టి అంటే నాకు అంత టైం ఉండట్లా, అందుకని ఏం పెట్టట్లేదు. మీకు ఎలా చేయాలని చూపించాలని కూడా నా వల్ల అవ్వట్లా. 6 వారాలు అయిపోయి ఇంకేం చూపిస్తే 7వ వారం ఇంకా హడావిడిగా ఉంటుంది. కానీ నేను మీకు కొన్ని చెప్తానండి. ఫస్ట్ నుండి అసలు సప్త శనివారం వ్రతం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? సప్త శనివారం వ్రతం ఎవరైతే ఏలినాటి శనితో బాధపడేవాళ్ళు, ఏలినాటి శని అంటే మన జన్మ రాశి నుండి శని భగవానుడు 12వ ఇంట, 1వ ఇంట, 2వ ఇంట సంచరించేదాన్ని ఏలినాటి శని అంటారు. 7.5 సంవత్సరాల పాటు ఎవరికైతే ఏలినాటి శని నడుస్తుందో, జన్మ జాతకం వింశోత్తరి దశ ప్రకారం శని మహాదశ అంతర్దశ నడిచేవాళ్ళు, అర్ధాష్టం శని, అష్టం శని కూడా జాతకంలో నడిచేవాళ్ళు గోచారంలో. అంటే ఏలినాటి శని అంటే మన 12వ ఇంట, 1వ ఇంట, 2వ ఇంట శని సంచారం, అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట సంచారం, అష్టమ శని అంటే 8వ ఇంట సంచారం. ఇంకా శని మహాదశ అంటే మన జాతకంలో వింశోత్తరి దశ ప్రకారం 19 సంవత్సరాల కాలం, అంతర్దశ అంటే కొంచెం తక్కువే ఉంటుంది పీరియడ్ అనేది. అలా ఆ దశలు అంతర్దశలు నడిచేవాళ్ళు, ఏలినాటి శని ఇలా నడిచేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ సప్త శనివారం వ్రతం చేసుకోవడం వల్ల కొంచెం ఊరట లభిస్తుంది అని అంటారు. రీజన్ ఏంటి అంటే, సరే ఈ శనికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంది, ఆయన్ని కొలిస్తే ఈయనెందుకు కష్టాలు తీరుస్తారని అనుకుంటే దానికి ఒక కథ అయితే ఉందండి. అది నేను అంత డెప్త్గా చెప్పట్లేదు. అన్ని గ్రహాన్ని అందరూ ఆరాధిస్తారు, కానీ శని భగవాన్ ఎవరు ఆరాధించట్లేదు ప్రజలని. ఇంకా శని భగవాన్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే, సరే అయితే నా శనివారం రోజు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి ఏనాడు శని శని బాధలు అయితే ఉండవని వెంకటేశ్వర స్వామి చెప్తారనమాట. అంటే ఈ సప్త శనివారం వ్రతంలో మనం వెంకటేశ్వర స్వామిని శని ప్రతిరూపంగా భావించి పూజ అయితే చేసుకుంటాం అనమాట. సో అలా పూజ చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత ఊరట అయితే లభిస్తుంది, కొంచెం తీవ్రత అనేది తగ్గిద్ది అనమాట, అంతే. సో ఫస్ట్ సప్త శనివారం వ్రతం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? వీళ్ళు చేయాలి. లేదు ఇంకా ఎవరు చేయొచ్చు అంటే, ఇంకా పలానా ఒక కోరిక ఉండి, అంటే ధర్మబద్ధమైన కోరికలు, వివాహం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదో ఒకటి ఉంటుంది కదా, నాకు పలానా సమస్య ఉంది అని చెప్పుకొని ఇంకా ఇలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అది. లేదా ఇంకా అది ఇంకా భక్తి ఇంకా ఎక్కువైన వాళ్ళు ఉంటారు కదా, ప్రతి సంవత్సరం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అది ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకోటి నేను చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, నాకు ఏలినాటి శని జరుగుతుంది 2వ దశ, అందుకోసం నేను చేస్తున్నా. ఏదో యూట్యూబ్లో వీళ్ళని చూసి వాళ్ళని చూసి నేను చేయట్లా. యూట్యూబ్లో చూసా అసలు ఏంటి పూజ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలంటే రీజన్ తెలిసింది. నాకు ఏలినాటి శని జరుగుతుంది, చేసుకుంటే మంచిది అని చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కలశంలో ఏమేమి వేస్తారు అంటే, కలశం రాగి చెంబు తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్ వేస్తాము, జవ్వాదు పౌడర్, కర్పూరం, పచ్చ కర్పూరం వేస్తాము. సో ఇంకా దాంట్లో 5 తమలపాకులు వేసి కొబ్బరికాయ పెట్టేసి దాని మీద బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి పెట్టేస్తాము. అది కూడా చాలా ఈజీనే. సో అది నెక్స్ట్ కలశం అయిపోయింది. ఆ కలశంలో నీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు డౌట్. కలశంలో నీళ్ళని ఏం చేయాలంటే, పూజ అయిపోయినా ఇప్పుడు ఈరోజు శనివారం ఉదయం సాయంత్రం పూజ చేసుకుని సాయంత్రం ఉద్వాసన ఇచ్చేసి రేపు ఉదయం మనం కదిలిస్తాం కదా, అంటే తీసేస్తున్నాం కదా, అప్పుడు ఆ చెంబులో నీళ్ళని ఇల్లంతా చల్లుకోవచ్చు. మంచి సుగంధం, మంచి సువాసన వస్తాయి అనమాట. ఆ నీళ్ళని ఇల్లంతా చల్లుకోవచ్చు. ఇంకా నీళ్ళు మీకు అవసరం లేదనుకుంటే చెట్టు మొదట్లో పోస్తే మంచిదనమాట. అలా ఇంకా బ్లౌజ్ పీస్ ఏం చేయాలంటే, 7 వారాలు ఒకటే బ్లౌజ్ పీస్ వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వారం వారం కొత్తది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అది మనం కుట్టించుకొని వాడుకోవచ్చు. అండ్ తర్వాత ఇంకా స్వామివారికి తులసిమాల, పూలు, ఇంక ఇవన్నీ కామన్. ఈ పూలు, తులసిమాలలు ఇవన్నీ ఏం చేస్తామంటే, మనము ఒక కవర్లో ఈ తమలపాకులు కూడా పిండి ప్రమిదలు పెడతాం కదా, ఇలాంటివన్నీ కూడా పూజ అయిపోయిన ఆదివారం ఉదయం సేకరించి ఇప్పుడు తినే ఉంటాయి పిండి ప్రమిదలు, ఆవులు తింటాయి. ఇందాక కూడా నేను పెట్టేసి ఆవుకి ఎలా పెట్టాలంటే, మనం ఒక బౌల్ తీసుకొని ఇట్లా ఉంటుంది కదా, దాంట్లో ఆ పిండి ప్రమిదలన్నీ కలిపి బాగా ఒక జావలా చేసామనుకోండి, మొత్తం చక్కగా తాగేస్తుంది, చాలా ఇష్టంగా తింటది. ఎందుకంటే ఆ పిండి ప్రమిదల్లో ఉండేది బెల్లం, పాలు ఇవన్నీ కదా. సరే అయితే ఇవేం చేయాలి అంటే, పిండి ప్రమిదలు, ఈ తమలపాకులు, పూలు ఇవన్నీ ఒక కవర్లో ఆవుకు పెట్టేసాయి. ఇంకా తమలపాకులు, పూలు ఏం చేస్తారంటే పారే నీళ్ళలో వేయాలి. ఎక్కడైనా నీళ్లు ఉంటాయి కదా, మంచి శుభ్రంగా ఉన్న చోట ఆ నీళ్ళలో వదిలేసి సరిపోయింది. ఇంకా ఆ పిండి ప్రమిదలు ఎలా చేయాలి అంటే, కొలతలు ఏముండవండి, మిక్సీ జార్ తీసుకుంటాను. ఆల్రెడీ నేనేం చేస్తానంటే
మనం ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, శుభ్రంగా కడిగి వెంటనే నానబెట్టాల్సిన పని కడిగిన బియ్యాన్ని శుభ్రంగా ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత మిల్లుకు బియ్యం పట్టిస్తాం కదా బియ్యం పిండి, ఆ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఒక డబ్బాలో. ఇంకేం చేస్తాను, దాన్ని మిక్సీ జార్లో ఒక కప్పు తీసుకుంటాను, వేసేసి మిక్సీ జార్లో వేసేసి అంత బెల్లం వేస్తా, అంత నెయ్యి వేస్తాను, అన్ని పాలు పోస్తాను. కొలత ఏం లేదు, తిప్పామనుకోండి ఒకసారికి అది కొంచెం బాగా ముద్ద బాగా అయిందనుకోండి, సాఫ్ట్గా అయ్యిద్ది, అది మనకు అర్థమైపోయింది. అలా అయినప్పుడు ఇంకా ఓకే, ఇంకొంచెం విడివిడిగా వచ్చేస్తుంది అనుకోండి, పాలు వేసుకోవడం కానీ అలా వేసుకోవడం చేయండి, అంతే. దానికి కావాల్సింది బియ్యం పిండి, ఆవు పాలు, నెయ్యి, ఇంకొచ్చేసి బెల్లం. సో పిండి ప్రమిదలు. ఇంకా ఈ నువ్వులు ఉండేది ఎలా చేస్తారంటే, నల్ల నువ్వులు ఉంటాయి కదా, వీటిని మనమేమి నువ్వు చెక్క పల్లీల చెక్క చేసినట్టు చేయము. ఈ నల్ల నువ్వుల్ని డైరెక్ట్గా మనం తెస్తాం కదా, ఒక 100 గ్రాములు మిక్సీకి వేసేసి కొంచెం బెల్లం, ఎంత బెల్లం వేయాలంటే మనం నెయ్యి బెల్లం వేసి ముద్ద రావాలన్నమాట. ఇలా మనం పట్టుకుంటే మిక్సీకి వేసిన పిండి ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి, అంత బెల్లం వేసేసుకొని, అలా ముద్ద అవ్వలేదు అనుకోండి కొంచెం బెల్లం వేసుకోండి. ఇంకా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాక చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చుట్టుకోవడం, చాలా సింపుల్ అది కూడా. సరే చెప్పాను కదా, పిండి ప్రమిదల్ని ఆవు పెట్టుకుంటాము, నువ్వులు ఉండల్ని ఆవుకి పెట్టకూడదండి, అంటే అవి ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే వాటికి ఏమైనా ఇబ్బంది అయ్యిద్ది కదా, అదొక పాపం అయ్యిద్ది మళ్ళీ, అందుకని ఎందుకు వచ్చిన మనం తినే పని అయితే మనం తినచ్చు, లేదా నీళ్ళల్లో కలిపేయచ్చు అనమాట. అవి ఇంకా ఏవి తినవు దాదాపు. సో అలాగా పూలు తమలపాకులు నీళ్ళలో కలిపేయచ్చు, పిండి ప్రమిదలు ఆవు పెట్టచ్చు, నువ్వులు ఉండలు మనం తినచ్చు లేదా నీళ్ళలో పెట్టేయచ్చు. ఇంకేమున్నాయి, ఇంకా ఏమున్నాయబ్బా, ఇంకా పెట్టాల్సిన ప్రసాదాలు మెయిన్ పానకం, వడపప్పు, అట్టిపండ్లు. నేనైతే 7 పెడతాను అట్టిపండ్లు, తాంబూలం కావాలి. సో ఇంకా ఏం డౌట్లు ఉన్నాయి అబ్బా, ఉపవాసం నేనైతే ఉపవాసం, అందరూ ఉపవాసం ఉంటారు, అంటే ఎవరో షుగర్లు బీపీలు కొంచెం హెల్త్ బాగలేని వాళ్ళు తప్పనిచ్చి మనలాంటి వాళ్ళందరూ ఉపవాసం ఉండాలి. అంటే ఉదయం నుండి నిద్రలేస్తాం కదా, నిద్ర లేచినప్పుడు నుండి సాయంత్రం పూజ అయిపోయి ఒకరికి తాంబూలం ఇచ్చేదాకా మనమైతే, నేనైతే మధ్యాహ్నం భోజనం టైంలో ఒక పండు తింటా, ఇంకా మంచినీళ్ళు తాగుతా, ఇంకా సాయంత్రం తాగాలనిపిస్తే ఒక కాఫీ కానీ టీ దాని తాగుతా. ఈరోజు అది కూడా తాగల నేను. ఇంకా విషయం ఏంటి, ఇంకొక డౌట్ ఏదో ఉందబ్బా, అదేంటి అంటే సాయంత్రం భోజనం పెట్టాలి. మనం ఎవరికైనా అతిథిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. మన ఇంటికి ఎవరు రారు అంటే మనమే ఎక్కడ ఎవరికైనా తాంబూలం లాగా ఇవ్వచ్చు, దక్షిణ ఇవ్వచ్చు పూజారులకి, వాళ్ళకి వీళ్ళకి. నేను గుడికి వెళ్తాను కాబట్టి ఆ గుడిలో పూజారికి ఈ రోజు కూడా ఇచ్చా, 2 అట్టిపండ్లు, 2 తమలపాకులు, 2 వక్కలు పెట్టేసి 101 రూపాయలు పెట్టేసి దక్షిణ ఇచ్చేసాను అనమాట. అంతతో అయిపోయింది. నేను ఇంకేం చేస్తానంటే సాయంత్రం ఉదయం మాత్రం పానకం, వడపప్పు, అట్టిపండ్లు, బియ్యం పిండితో ప్రమిదలు, నువ్వులు ఉండలు, ఇవే అసలు. ప్రమిదలు చేసేసరికి ఈ నువ్వులుండలు చేసేసరికి సరిపోయింది, ఎందుకంటే ప్రమిదలు చేయడం ఒక కష్టం. అండ్ తర్వాత వచ్చేసి సాయంత్రం ఇంకా ఉదయం పూట నేను ఇంకేమి ప్రసాదాలు పెట్టుకోను. సాయంత్రం పూట ఏం చేస్తానంటే వారానికి ఒక ప్రసాదం అంటే ఫస్ట్ వారమేమో బేసన్ లడ్డు పెట్టా, అంటే శనగపిండితో లడ్డు పెట్టాను. 2వ వారం పులిహార, 3వ వారం దద్దోజనం, 4వ వారం లడ్డు, పోయిన వారం అనుకుంటా లడ్డు, 4వ వారం ఏదో పెట్టాను, ఏదో సంథింగ్ పెట్టా. సో ఇలాగా పోయిన వారం లడ్డు పెట్టాను, ఈ వారం భక్ష్యాలు పెట్టాను, భక్ష్యాలు, పోలీలు, బొబ్బట్లు అంట, 3 పేర్లు ఉన్నాయి. ఈ వారం అవి పెట్టాను అనమాట. చూడండి, అంటే 7 పెట్టేశాను అనమాట. ఇంకా ప్రసాదం ఉదయం పెట్టుకున్న ఓపిక లేకపోతే సాయంత్రం పెట్టుకోవచ్చు. ఇంకా అసలు సిసలైన కదా, డౌట్లు ఇంకేమున్నాయి. సాయంత్రం పూట గుడికి వెళ్ళి రావాలి. ఉదయం పూజ అయిపోయి ఉపవాసం ఉన్నాక సాయంత్రం పూజ అయిపోయి సోమవారికి సాయంత్రం కూడా ప్రసాదాలు చేసి పెట్టుకుని, అది మనం ఇష్టం, ఏం పెట్టుకోలేకపోతే పనులైనా పెట్టుకోవచ్చు. ప్రసాదాలను కంప్లీట్ మీ ఇష్టం. పానకం, వడపప్పు పెద్ద ఖర్చు కాదు, పెద్ద పని కాదు, అవి ఉదయం సింపుల్గా చేసుకోవచ్చు. మార్కెట్లో కొన్న అట్టి పండ్లు, తాంబూలం. ఇంకా సాయంత్రం ఏదో ఒక గుడికి వెళ్ళేసి వచ్చి గుళ్ళో పూజారికనే కాదు, ఎవరన్నా ఉంటారు కదా నీడీ పీపుల్, వాళ్ళకైనా తాంబూలం ఇచ్చి ఆ దక్షిణ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక భోజనం పెట్టాలి ఒక మనిషికి. మనకు అంత స్తోమత, శక్తి సామర్థ్యాలు లేవనుకోండి, పూజారులకి స్వయం పాకం ఇవ్వడం అంత కూడా లేదనుకోండి, డబ్బులు దక్షిణగా ఇచ్చేస్తే ఒక పూట భోజనానికి సరిపోతుంది. ఇంకా అంతే, మన శక్తి కొలది.
ఇంకా అసలు సీజన్ అయింది 7వ వారం ఉంది, రేపు వచ్చేది. నాకు ఇప్పటి నుండి టెన్షన్ మొదలైంది. అంటే ఇన్ని రోజులు అంటే నేను 8వ వారం చేయట్లేదండి, ఎందుకంటే అది పుట్టించింది అనమాట 8వ వారం. శాస్త్రంలో 7వ సప్త శనివారాలు వ్రతం అంటే 7 వారాలు, కాబట్టి నేను 7 వారాలు చేస్తున్నాను. రేపు వచ్చేది ఇంకా కంటిన్యూ, ఇప్పుడు ఎక్కడ బ్రేక్ పడలేదు. రేపు వచ్చే 7వ వారంతో నాకు సప్త శనివారం వ్రతం అయిపోయింది. తర్వాత ఇంకా ఆయన అనుగ్రహం, తిరుపతి పిలుస్తాడా అనేది పిలవాలని కోరుకుంటున్నాను. అంత దైవానుగ్రహం. ఇంకా 7వ వారం ఎలా చేయాలి ఏందనేది నేను కూడా బోల్డ్ అని వీడియోస్ చూశాను. అందరూ సప్త శనివారం వ్రతం ఎలా చేయాలి చెప్తున్నారు, కానీ ఉద్వాసన ఫైనల్లో ఉంటుంది కదా, అది ఎవరు చెప్పట్లా. 7th వీక్ ఉద్యాపన ఏదో అంటారు కదా, అది. సో ఇంకా నేనేమనుకుంటున్నానంటే, మామూలుగా అయినా సాయంత్రం పూట పూజ చేసి ప్రసాదాలు పెడతా కదా, మా ఇంటి దగ్గర ఉన్న జస్ట్ మా లైన్లో 2 ఉంటారు, వాళ్ళిద్దరికి ఇస్తుంటా. అంటే అందరితో నేను మింగిల్ అవ్వను కాబట్టి, అది మళ్ళీ ఈ రోజులో ఎవరికి ఇచ్చినా ఏమనుకుంటారేమో అదో భయం మళ్ళా, అందుకని ప్రసాదాలు ఇచ్చేస్తుంటా. ఆ తర్వాత వచ్చేసి 7th వీక్ ఎలా చేయాలా ఏంది అనేది ఇప్పుడు నుండి టెన్షన్ వస్తుంది నాకు. ఎందుకంటే 7వ వారం ఖచ్చితంగా 7గురికి భోజనాలు పెట్టాలి. ఇంటికి పిలిచి పెట్టడం అనేది మన వల్ల కాదు. ఇంకా మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అంత తృప్తి ఉండదు, మన చేతితో పెట్టాలి. నేనేమనుకుంటున్నా అంటే, ఇంట్లోనే మార్నింగ్ పులిహార, వడ, పొంగలి, దద్దోజనం, ఇంకేదన్నా ఒక స్వీట్ చేసి పార్సిల్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. అసలు మా ఊర్లో తీసుకునే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు నిజం చెప్పాలంటే. అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఫుడ్ తీసుకునే వాళ్ళు లేరు. చూద్దాం ఆ రోజుకి ఏం జరిగిద్దో ఏమో. ఆ కొబ్బరికాయ, కలసంలో పెట్టిన కొబ్బరికాయ ఏం చేస్తారంటే, అది నెక్స్ట్ వీక్ కూడా వాడుకోవచ్చు, కానీ ఉండవు కొబ్బరికాయలు, పాడైపోతాయి. నేనైతే ఏ వారం వారమే కొబ్బరికాయ తీసేసి మరుసటి రోజు పూజ అయిపోయాక కొట్టుకొని మనం కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరి కూడా తినొచ్చు. మనం వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు చక్కగా, నాన్ వెజ్ కర్రీస్లో కాకుండా కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అన్ని డౌట్స్ అని క్లియర్ చేశాను అనుకుంటా. నువ్వుల నూనెతోనే చేయాలి దీపారాధన కూడా, కానీ ఇది చాలా మంది ఫీల్ అంటే ఇది వచ్చేసి 2 లీటర్స్ పట్టింది 7 వారాలకి. ఇంక ఇవన్నీ నేను చెప్పినవి ఆల్రెడీ. నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడితే ఇంకా మంచిదనమాట. నువ్వుల లడ్డూలు అనేవి శనిదేవునికి కూడా మనం పెట్టే నైవేద్యం అనమాట. సో ఇది ఇవాటి వీడియో. అన్నీ చెప్పానని అనుకున్నా. ఇంకేమన్నా మర్చిపోతే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.